వైఎస్ వివేక చనిపోయి దాదాపు 6 ఏళ్ళు అవుతోంది. కానీ ఇప్పటి వరకు ఆ కేసు కొలిక్కి రాలేదు. ఆయన కూతురు సునీత మాత్రం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. అలాగే గవర్నర్ను కూడా కలిశారు మొన్న. కానీ ఇప్పటి వరకు కూడా ఏ కొలిక్కి రాలేదు. ఎవరిని అసలు సిబిఐ విచారణ అయితే ఎంతవరకు స్టార్ట్ కాలేదు. అసలు ఏం జరుగుతుంది అంటున్నారు. ఎప్పుడు ఈ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అలాగే సునీల్ యాదవ్ కూడా మళ్ళీ నేను అప్రూవర్గా మారుతాను, అన్ని విషయాలు నాకు తెలుసు, మొత్తం బయట పెట్టేస్తానంటూ కూడా కామెంట్ చేశాడు. అసలు ఏం జరుగుతుంది, ఎప్పుడుకి కేసు వచ్చే అవకాశం ఉంది? డాక్టర్ సునీత గారు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన నాటి నుంచి మొదట కొన్నాళ్ల పాటు ఆమెకి ఏం జరిగింది అనేది పరిస్థితులు పరిణామాలను అవగతం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ వ్యూహంలో భాగంగా దాన్ని ఆనాటి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తూ వాళ్ళు ప్రసారం చేసిన కథనాలనే నిజం అనుకొని ఆమె కొన్నాళ్ళు నమ్మారు. కానీ కాలం గడిచే కొంది ఆ తర్వాత జరిగిన 3 వారాల్లోనే జరిగిన ఎన్నికల్లో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె నా అన్నే రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు కదా, ఇక ఈ సంఘటనకు బాధ్యులైన వాళ్ళని వేటాడి వాళ్ళని చట్టం ముందుకు తీసుకొచ్చి కఠినంగా శిక్షిస్తారు అని చెప్పని ఆశించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి జరుగుతున్న కాలయాపన, ఒక రకంగా ఆ కేసు విచారణ పట్ల ఆయన ప్రదర్శిస్తున్న నాన్ సీరియస్నెస్ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో ఆయన కలిసే ప్రయత్నం చేశారు. ఆయన మీద విచారణ వేగవంతం చేయండి అని చెప్పని ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. చివరకు జగన్మోహన్ రెడ్డి గారి స్పందన చూసిన తర్వాత ఆమెకు అనుమానాలు మొదలైనవి. స్పందించాల్సిన స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్పందించడం లేదు? స్పష్టమైన సాక్ష్యాధారాల కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా సాక్ష్యాధారాలు చెరిపేసే ప్రయత్నం చేసిన వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు? నా మీద ఇప్పటికే 11 కేసులు ఉన్నాయి, ఇది 12వ అవుతుంది అని చెప్పని ఆయనకి ఎందుకు ఆపాదించుకుంటున్నారు అనే అనుమానాలు మొదలైన తర్వాత డాక్టర్ సునీత గారు స్వయంగా వారే హైకోర్టుని అప్రోచ్ అయ్యి సిబిఐ విచారణ సాధించుకొని సిబిఐ విచారణలో అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేది ఒక కొలిక్కి కేసుని తీసుకురాగలిగారు. కానీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఇంకా విచారణ కంక్లూడ్ అయిందని మనం చెప్పలేం. ఇప్పుడు డాక్టర్ సునీత గారు తెలంగాణ హైకోర్టుని అప్రోచ్ అయ్యి రోజువారీ ప్రాతిపదిక మీద విచారణ జరిపించే ప్రయత్నం చూడండి. ఇప్పటికింకా కేసు విచారణ ట్రయలే బిగిన్ కాలేదు, 6 సంవత్సరాల కాలం పూర్తయింది అని చెప్పని. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, సాంకేతికంగా కేసు విచారణ పూర్తయ్యి ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ట్రయల్ బిగిన్ అవ్వాలి. కేసు విచారణ జరుగుతున్న తీరు పట్ల, సిబిఐ చేస్తున్న కాలయాపన పట్ల, సిబిఐ ప్రదర్శిస్తున్న అలసత్వం పట్ల ఒక రకమైన నైరాశ్యానికి వచ్చిన డాక్టర్ సునీత గారు, సరే ఇప్పటి వరకు సేకరించిన సాక్ష్యాధారాల ప్రాతిపదికగా, ఇప్పటి వరకు ఆరోపించిన ముద్దాయిల ప్రాతిపదికగా కనీసం అక్కడ వరకైనా సరే కేసు విచారణ మొదలు పెడితే బాగుండు అని చెప్పి నా ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఎందుకు సిబిఐ విచారణ అసలు ఎందుకు ముందుకు సాగట్లేదంటారు? అసలు నా ఉద్దేశ ప్రకారం అయితే 100కి 100 పాళ్ళు సిబిఐ సమాధానం చెప్పి తీరాల్సిన అంశం ఇది. ఎందుకంటే దేశ అత్యున్నత విచారణ సంస్థ 6 సంవత్సరాల క్రితం జరిగిన ఒక హత్య కేసుని ఇప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో ఛేదించకపోవటం, ఇప్పటికీ ఆ విచారణలో చాలా ప్రశ్నలు అపరిష్కృతంగానే ఉండిపోవటం, సిబిఐ ఇంటెగ్రిటీని ప్రశ్నించారు, సిబిఐ అధికారుల మీద దాడులు చేస్తామని బెదిరించారు, సిబిఐ అధికారుల మీద పోలీస్ కేసులు నమోదు చేశారు, సిబిఐ ఒక కేసు అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే వందలాది మందిని మోహరించి శాంతి భద్రతల సమస్య సృష్టిస్తాము అని చెప్పని బహిరంగంగా సిబిఐని థ్రెటన్ చేశారు, పోలీసుల చేత సహాయ నిరాకరణ చేయించారు. చివరికి గత్యంతరం లేని స్థితిలో డాక్టర్ సునీత గారు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో కేసు విచారణ జరగటానికి ప్రతిబంధకాలు సృష్టిస్తున్నారు, కాబట్టి విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి అని చెప్పని అభ్యర్థించిన మేరకు సిబిఐ కూడా ఆమె వాదంతో ఏకీభవిస్తూ కౌంటర్ ఫైల్ చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు వాళ్ళ విచారణ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు బదిలీ చేయడం జరిగింది. ఇంత స్పష్టమైన ఆధారాలు సంకేతాలు కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా సిబిఐ ఎందుకు ఉదాసీనత ప్రదర్శిస్తుంది? ఇప్పటికీ అప్రూవర్గా మారిన దస్తగిరి
పులివెందుల మేజిస్ట్రేట్ గారి దగ్గర ఇచ్చిన సిఆర్పిసి 164 స్టేట్మెంట్ ప్రకారం నాకు అడ్వాన్స్గా ₹1,00,00,000 ఇచ్చారు అని చెప్పని అతను చెప్పిన స్టేట్మెంట్ మీద బేస్ చేసుకొని అతని దగ్గర నుంచి ₹72 లక్షల రికవర్ చేసుకొని 4.5 సంవత్సరాల కాలం గడిచింది. ఎందుకని ఇప్పటివరకు ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఈడీ ఎంటర్ కాల? అతని ద్వారా మేజిస్ట్రేట్ గారి దగ్గర ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఒక్కొక్క అక్యూజ్డ్కి ₹5 కోట్ల కమిట్మెంట్ ఇచ్చారు, ఓవరాల్గా ₹40 కోట్ల సుపారీ ఇచ్చారు అని చెప్పని అతను చెప్పిన నేపథ్యంలో అసలు అంతటి డబ్బు ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తులు ఎవరు? కోట్ల రూపాయల నల్లధనం సుపారీగా ఇచ్చారు అనడానికి నిర్ధారణ ₹72 లక్షల రికవరీ కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో మిగిలిన అక్యూజ్డ్ దగ్గర నుంచి ఆ డబ్బు రికవరీకి ఎందుకు ప్రయత్నం చేయాలి? ఇతనికి కూడా అడ్వాన్స్గా ₹1,00,00,000 ఇచ్చారు వాస్తవమే, కానీ కేసు నమోదయ్యి సిబిఐ ఎంటర్ అయ్యి ఇతన్ని అక్యూజ్డ్గా నిర్ధారణ చేసి అరెస్టు చేసి ఇతను అప్రూవర్గా మారిన తర్వాత అప్పటికి సంఘటన జరిగి చాలా రోజులు అయిపోయింది. అడ్వాన్స్ స్టేజ్ నుంచి పూర్తి సెటిల్మెంట్ అతనికి దక్కే ఉండాలి. అయినా సరే ఎందుకని ఇప్పటి వరకు పూర్తి స్థాయి విచారణ జరగలేదు, పూర్తి స్థాయి నగదు కూడా రికవర్ చేసుకునే ప్రయత్నం చేయలే? 40 కోట్లు చిన్న ఇష్యూ కాదే. తెలంగాణలో ఓటుకునేటు కేసు జరిగినప్పుడు 50 లక్షలతో రేవంత్ రెడ్డి గారు దొరికారు అని చెప్పని ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఈడీ ఆయన్ని గుచ్చి ప్రశ్నించినాయి. ఈ 50 లక్షలకు సోర్స్ ఎక్కడిది? మీరు ₹5 కోట్ల ప్రస్తావన చేశారు, మిగిలిన 4.5 కోట్లు అరేంజ్ చేస్తున్నది ఎవరు అని చెప్పని సుజనా చౌదరి గారిని మాగంటి గోపీనాథ్ గారిని కూడా పిలిచి విచారణ చేశారు ఆ రోజున. మరి ₹50 లక్షలతోటి అంత నిశ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఈడీ కూడా ఎంటర్ అయ్యి విచారణ చేసినప్పుడు ఇవాళ 40 కోట్ల ప్రస్తావన వస్తే 40 కోట్లు ఖర్చు పెట్టి ఒక హత్య చేయించడానికి కుట్రబన్నారు అని నిర్ధారణ అవుతుంటే అప్రూవర్గా మారిన వ్యక్తి స్టేట్మెంట్ మేజిస్ట్రేట్ గారి ముందు ఇచ్చుంటే ఎందుకని ఆ దిశగా ఇప్పటిదాకా విచారణ జరగల? అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ప్రమేయం ఏంటి? సిబిఐ ఛార్జ్షీట్లో మెన్షన్ చేసిన ప్రకారం ఉదయం 6:30కి పిఏ కృష్ణారెడ్డి వివేకానంద రెడ్డి గారిని కలవటానికి ఇంటికి వచ్చిన సందర్భంలో సంఘటన జరిగినట్టుగా సిబిఐ నమోదు చేసుకుంది. కానీ తెల్లవారుజామున 4 గంటలకే మేనిఫెస్టో కమిటీ గురించి చర్చించే సందర్భంలో అజయ్ కల్లంరెడ్డి గారికి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అని చెప్పని ఈ వీకెండ్ కామెంట్పై ఆర్కేలో రాధాకృష్ణ గారు చెప్పిన తర్వాత సిబిఐ ఆ దిశగా విచారణ జరిపిన తర్వాత అజయ్ కల్లంరెడ్డి గారు స్వయంగా సిబిఐకి చెప్పారు కదా 5 గంటలకు మాకు సమాచారం అందింది అని చెప్పని. మరి 5 గంటలకే జగన్మోహన్ రెడ్డి గారికి సమాచారం అందితే ఆయన ఎందుకని పోలీసు అధికారులను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయలే? ఆయన ఎందుకని సాయంత్రం 4 గంటల వరకు కాలయాపన చేస్తూ తాపీగా పులివెందులు చేరుకున్నారు? నిన్న వైవి సుబ్బారెడ్డి గారి తల్లి చనిపోతే హెలికాప్టర్లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మరి తన సొంత చిన్నాన్న చనిపోతే మరి ఎందుకని కారులో హైదరాబాద్ నుంచి అంత కాలయాపన చేస్తూ ప్రయాణం చేశారు? 100కి 100 పాళ్ళు ఇప్పటికీ సమాధానం చెప్పి తీరాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఇప్పటికీ ఒక హత్య కేసు విచారణని వాస్తవాలు వక్రీకరించే ప్రసారాలు వాళ్ళ సొంత మీడియాలో ఎందుకు చేశారు అని చెప్పనే సమాధానానికి ప్రశ్నకి ఇప్పటికీ సమాధానం లేదు. విజయసాయిరెడ్డి గారు చెప్పినట్టుగా విలేకరులు అతన్ని వివేకానంద రెడ్డి గారి హత్యకి జరిగితే మీరు సహజ మరణం అని చెప్పని ఎందుకు మీడియాకి చెప్పారు అన్న అప్పుడు అతను స్పష్టంగా సమాధానం చెప్పారు కదా, అవినాష్ రెడ్డి చెప్పిన మేరకే నేను ఈ సమాధానం చెప్పాను అని చెప్పని. అంటే అవినాష్ రెడ్డి తన కళ్ళ ముందు హత్య చేయబడ్డ బాడీ ఎక్కడ ఉంటుంటే సహజ మరణం అని చెప్పని ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం ఎందుకు చేశాడు? అంటే ఇక్కడ ఇప్పటికీ నిర్దిష్టమైన ప్రశ్నలకి సమాధానాలు దొరకటం లేదు. ఆ దిశగా సిబిఐ విచారణ చేయటం లేదు. అది విచారణ పూర్తవ్వాలి. అసలు సిసల సూత్రధారులు కేవలం భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వరకేనా? లేదు వారి వెనక ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారా? ఈ 40 కోట్ల రూపాయలు సమకూర్చింది భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డినా? ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారా? ఇంకా స్తోమత గల వ్యక్తులు ఉన్నారా? ఆ దిశగా విచారణ జరపకుండా కోర్టులో విచారణ మొదలుపెట్టి ఏం చేస్తారు? ఛార్జ్షీట్ కోర్టులో సబ్మిట్ కానప్పుడు పూర్తి స్థాయి ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత విచారణ పూర్తవుద్ది. కాబట్టి ఒక రకమైన నైరాశ్యానికి వచ్చిన డాక్టర్ సునీత గారు అంటే ఇంకెంతకాలం పోరాడాలి అని చెప్పని ఒక నైరాశ్యంలోనే రోజువారీ ప్రాతిపదిక మీద విచారణ జరపండి అని చెప్పని డిమాండ్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. అసలు సిసల సూత్రధారులని విచారణా సంస్థలు టచ్ చేయటం లేదు. ఇక వాళ్ళ వెనక పడి కూడా ప్రయోజనం లేదు అని చెప్పాను. ఎందుకంటే మన ఎన్నికల ప్రచార సందర్భంగా చూసాం, బాహాటంగా కడప గడ్డ మీద నిలబడి బహిరంగంగా ఆవిడ సవాల్ చేశారు.
సిబిఐ ద్వారా సూత్రధారులు అని చెప్పి నిర్ధారణ జరిగిన వాళ్ళని నువ్వెందుకు కాపాడుతున్నావు? నువ్వెందుకు వాళ్ళని ఎన్నికల్లో పోటీ చేస్తున్నావు? నువ్వెందుకు వాళ్ళని అమాయకులు అని చెప్పని సర్టిఫై చేస్తున్నావు? విచారణ నీ వరకు వస్తుంది, నీ సతీమణి పాత్ర కూడా నిర్ధారణ అవుద్దని చెప్పని నీకు భయంగా ఉందా అని చెప్పని డాక్టర్ సునీత గారు స్పష్టంగా సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడం జరిగింది. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాత్రని ప్రమేయాన్ని కానీ, అదే సందర్భంలో సాక్షి యజమానిగా ఉన్న భారతి గారు ఎందుకు సహజ మరణంగా ప్రచారం చేయించారన్న విషయంలో కానీ, అదే సందర్భంలో అవినాష్ రెడ్డి ద్వారా సాక్ష్యాధారాలు ఎందుకు చెరిపివేశారనే మోటివ్ విషయంలో కానీ, అలాగే ఈ డబ్బు ప్రమేయం విషయంలో కానీ ఇప్పటికీ అస్పష్టంగానే ఉన్న నేపథ్యంలో ఆ దిశగా విచారణ వేగంగా జరగాలి. జరగనప్పుడు దేశ అత్యున్నత విచారణ సంస్థ జరుపుతున్న విచారణే ఇంత లోపభూయిష్టంగా ఉన్నప్పుడు, ఇంత కాలాతీతంతో ఉన్నప్పుడు, ఇంత నిరాసక్తత కనపరుస్తున్నారన్న అభిప్రాయం ప్రజల్లో బలపడుతున్నప్పుడు ఈ సామాన్యుడి దగ్గరికి సామాన్యుడి దగ్గరికి వచ్చేప్పటికి ఒక న్యాయం, పెద్దల దగ్గరికి వచ్చేప్పటికి ఒక న్యాయం అన్న భావన ప్రజల్లో బలపడుతున్నప్పుడు అది ఆ విచారణ సంస్థ ఇంటెగ్రిటీకే ప్రశ్నార్థకం, అలాగే కేంద్ర పెద్దల ఇంటెగ్రిటీ కూడా ప్రశ్నార్థకంగా మారుతూ ఉంది. ఇవాళ హోమ్ మినిస్టర్గా ఉన్న అమిత్ షా గారు 2026 మార్చి నాటికి దేశంలోంచి నక్సలిజం లేకుండా చేస్తామని చెప్పని ప్రతినబోతూ ఉన్నారు. మరి నక్సలిజాన్ని లేకుండా రూపుమాపే అంతటి పటిష్టమైన అధికారాలు యంత్రాంగం మీ చేతిలో ఉన్నప్పుడు ఒక హత్య కేసు అక్యూజ్డ్ని పట్టుకోవడానికి ఇంతకాలం ఇంత కాలాతీతం అవుతుంది అని అంటే అది ప్రభుత్వ సామర్థ్యానికి ప్రశ్నార్థకం, ఆ విచారణ సంస్థల ఇంటెగ్రిటీకి ప్రశ్నార్థకం, మొత్తంగా న్యాయ వ్యవస్థకి ప్రజాస్వామ్యానికి కూడా ఒక ప్రశ్నార్థకంగా మారుతున్న నేపథ్యంలో ప్రజలకి ప్రభుత్వాల పట్ల విచారణ సంస్థల పట్ల ఉన్న నమ్మకం కోల్పోకుండా ఉండాలి అని అంటే సమర్థంగా సక్రమంగా సకాలంలో విచారణ జరిగి తీరాలి. ఇప్పటికే కాలాతీతమైంది, 6 సంవత్సరాల పుణ్యకాలం ముగిసిపోయింది. కనీసం ఇప్పటికైనా సరే ఒక లాజికల్ కంక్లూషన్కి తీసుకొచ్చి సత్వరం విచారణ బిగిన్ చేయించాల్సిన బాధ్యత విచారణ సంస్థల మీద ఉందనేది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.